ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వర్చువల్ గా జరుగుతున్న ఈ భేటీలో పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల వేళ ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎంలకు వివరిస్తున్నారు ప్రధాని. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయించారు. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వర్చువల్ గా జరుగుతున్న ఈ భేటీలో పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల వేళ ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎంలకు వివరిస్తున్నారు ప్రధాని. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయించారు. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో కూడా బడ్జెట్ ప్రణాళికపైన సిద్ధంగా ఉన్నటువంటి అంశాలపైన సమీక్షా సమావేశం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించబోతున్నారు. అంటే కొత్త అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రూపాయల నుంచి ₹3 తగ్గించినటువంటి పరిస్థితి. డీజిల్ కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈ రెండు వల్ల అంతర్జాతీయంగా జరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం ప్రజలకు తగ్గే అవకాశం కలుగుతుంది. దీనిపైన చర్చించుకున్నారు. అలాగే కమర్షియల్ ఎల్పీజీ సరఫరా మంత్రుల స్థాయికి 100% వరకు పెంచిన విషయాలపైన కూడా ప్రభుత్వం చర్చలు ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. అలాగే టెక్స్టైల్ విషయాలకు అభివృద్ధి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించినారు. దేశమంతా కూడా లాక్డౌన్ విషయంపై జరిగినటువంటి ఆలోచనకు కేంద్రం పర్స్పెక్టివ్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి లాక్డౌన్ ఉండదని చెప్పి పెట్రోల్ గ్యాస్ నిల్వలు తీసుకోవద్దని చెప్పి కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సరఫరా విషయంలో చూసుకుంటారని ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సూచించాల్సి జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉందని గ్యాస్ సరఫరా త్వరగా లేదా రాష్ట్రాలకు మద్దతు ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.